Hello and welcome to another lecture of the forest mensuration. ఇక్కడ వచ్చేసరికి the increment percentage is used to determine increment percentage అంటే ఏంటండి the CAI. I'm really sorry, చాలా పంట చేస్తుంది అస్తమాటికి కూడా డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటుందండి ఇది. ఓకే, the increment percentage is determined by CAI divided by the current growth. అంటే current growth minus previous growth divided by current growth into 100. ఇది ఇంక్రిమెంట్ పర్సంటేజ్. ఇది రొటేషన్ ఏజ్ కోసం ఇంక్రిమెంట్ పర్సంటేజ్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంక్రిమెంట్ పర్సంటేజ్ ఎప్పుడైతే తగ్గడం మొదలు పెట్టిందో అది ఒక పీక్ రీచ్ అయిందని అర్థం. ఓకే, అది కూడా కరెంట్ ఇంక్రిమెంట్ పర్సంటేజ్ అనేది. సో దాన్ని బట్టి ఏం చేస్తారు, ఇది బయలాజికల్ రొటేషన్ ఏజ్కి వచ్చిందా లేదా అన్నది ఒకటి ఇంక్రిమెంట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. Okay, and next one, just a minute, and second one, Hoppus volume underestimates true volume by, ఇది మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. Hoppus volume వచ్చేసరికి ఫార్ములా ఏంటి, Hoppus volume, దీని ఫార్ములా ఏంటి, క్వార్టర్ ఆఫ్ ద గర్త్ హోల్ స్క్వేర్ ఇంటూ హైట్. అంటే ఒక ట్రీ లాగ్ తీసుకుంటే ఓకే, దాంట్లో స్క్వేర్ అనేది వస్తుంది. ఆ స్క్వేర్ అనేది క్వార్టర్ ఆఫ్ ద గర్త్ సైడ్స్ ఉంటాయి, G/4 ఉంటుంది. ఆ లాగ్ ఏదైతే ఉందో స్క్వేర్ది ఓకే G/4 సైడ్స్ తో ఉంటుంది అని ఆయన అర్థం. సో ఇది హైట్ ఆఫ్ ద ట్రీ హెచ్ అనుకుంటే G/4 ఇంటూ హోల్ స్క్వేర్ G/4 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్, ఇది హాపస్ వాల్యూమ్. కానీ గర్త్ అంటే ఏంటి, గర్త్ ఈజ్ ఈక్వల్స్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ ద ట్రీ, దట్ ఈజ్ పై డి. డి అనేది డయామీటర్ ఆఫ్ ద ట్రీ. సో దానికి జీ అని పెట్టుకున్నాడు. ఓకే, ట్రూ వాల్యూమ్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ట్రూ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు పై డి స్క్వేర్ బై 4 ఇంటూ హెచ్, ఇది ట్రూ వాల్యూమ్. ఇప్పుడు మనం చూద్దాం, డి అనేది ఏంటి, G/πే కదా. ఇప్పుడు ట్రూ వాల్యూమ్ లో పెడదాం. ట్రూ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ G/π హోల్ స్క్వేర్ బై 4 ఇంటూ హెచ్, π/4 ఇంటూ G స్క్వేర్ బై π స్క్వేర్ ఇంటూ హెచ్, G స్క్వేర్ బై 4π ఇంటూ హెచ్. ఓకే, సో హాపస్ వాల్యూమ్ వచ్చేసరికి ఏంటి, G/4 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్. ట్రూ వాల్యూమ్ వచ్చేసరికి G స్క్వేర్ బై 4π ఇంటూ హెచ్. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఎంత ఎస్టిమేట్ చేస్తోంది అన్న చూస్తే కనుక జస్ట్ మినిట్. సో లెట్స్ కంటిన్యూ. ఎక్కడికి మనం, సో యాక్చువల్గా వచ్చేసరికి ఎప్పుడు ఎంత ఎస్టిమేట్ చేస్తుంది అన్న అండర్ ఎస్టిమేట్ చేస్తుంది అంటే 1 మైనస్ హాపస్ వాల్యూమ్ డివైడెడ్ బై ట్రూ వాల్యూమ్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ G/4 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై G స్క్వేర్ బై 4π. హెచ్ క్యాన్సిల్ అయిపోతాయి కదండి. సో 1 మైనస్ అంటే ఇప్పుడు ఏమైంది, G స్క్వేర్ కూడా కొట్టుకుపోతాయి. సో 1 మైనస్ 4/π అంతేనా, సారీ 1 మైనస్ 4/π, జస్ట్ మినిట్. 1 మైనస్ 1/16 ఓకే π/4 1 మైనస్ π/4. 1 మైనస్ π/4 వచ్చేసరికి మీకు 0.785 అంటే 78.5% వస్తుంది. దానికి దీనికి తేడా అంటే మీకు ట్రూ వాల్యూమ్ వచ్చేసరికి హాపస్ వాల్యూమ్ వచ్చేసరికి ఇట్స్ 78.5% ఆఫ్ ది ట్రూ వాల్యూమ్. ఓకే, అంటే 21.5% అనేది అండర్ ఎస్టిమేట్ చేస్తుంది. సో సి ఈజ్ ది రైట్ ఆన్సర్. విచ్ ఆర్ ది కరెక్ట్ అబౌట్ ది రిమోట్ సెన్సింగ్? SIR ఈజ్ యాక్టివ్ సెన్సర్. ముందర యాక్టివ్ సెన్సర్ అంటే ఏంటి, ప్యాసివ్ సెన్సర్ అంటే ఏంటి అన్న చూద్దాం. యాక్టివ్ సెన్సర్ అంటే వాటి నుంచి అవే రేడియేషన్ లేదా దే ఆర్ ది సోర్సెస్ ఆఫ్ ది లైట్, దే కన్సిస్ట్ ఆఫ్ ఓన్ సోర్స్ ఆఫ్ రేడియేషన్. ఓకే, పాసివ్ అంటే దే డిపెండ్ ఆన్ external source of radiation. They depend on external source of radiation.
అంటే సన్లైట్. సోర్స్ ఆఫ్ రేడియేషన్ దే డిపెండ్ ఆన్ ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ రేడియేషన్ లైక్ సన్లైట్. ఓకే, సో యాక్టివ్ వచ్చేసరికి ఇట్స్ ఎన్ దే ఓన్ ది సోర్స్ ఆఫ్ రేడియేషన్. SAR లైడార్ అంటే ఏంటి? లైట్ డిటెక్షన్ రేంజింగ్ అంటే ఏంటి? లేజర్. ఇది లేజర్ అంటే ఓన్ సోర్స్ కదా, దానిలో వచ్చి లోన్ సోర్స్. ఇది పాసివ్ ఇది కాదు, యాక్టివ్. ఇది తప్పు. ఇది NDVI uses NIR and red bands, normalized density vegetation index. NIR నియర్ ఇన్ఫ్రారెడ్ రీజన్, రెడ్ బ్యాండ్స్ ఉపయోగిస్తాయి. నిజమే, ఇది కరెక్టే. థర్మల్ IR డిటెక్ట్స్ ది ఫారెస్ట్ ఫైర్. థర్మల్ అంటే ఇన్ఫ్రారెడ్ రీజన్, అది ఫారెస్ట్ ఫైర్స్ ని డిటెక్ట్ చేస్తుంది. ఇది కూడా కరెక్టే. SAR ఈజ్ అన్ యాక్టివ్ సెన్సర్. సింథటిక్ అపర్చర్ రేడర్ ఈజ్ అన్ యాక్టివ్ సెన్సర్. ఇది కూడా కరెక్టే. సో 1, 3, 4 ఆర్ ది రైట్ ఆప్షన్స్. బట్ వాట్ యు కాల్ సెకండ్ మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే లైడార్ అనేది లేజర్, అదంతా అదే ఎమిట్ చేసుకుంటుంది. ఇట్స్ ఎన్ యాక్టివ్ వన్, నాట్ ఎ పాసివ్ వన్. ఓకే, సో నెక్స్ట్ వన్ హ్యూబర్స్ దేనికి బెస్ట్ గా ఉపయోగపడుతుంది అని అంటే కనుక ఇట్స్ ఫర్ ముందర తర్వాత చూద్దాం. సెమలియన్స్ దేనికి, సెక్షనల్ దేనికి, న్యూటన్స్ దేనికి అన్న చూద్దాం. సో సెక్షనల్ వచ్చేసరికి మీకు they are for highest for tapered locks. సెక్షనల్ హైయెస్ట్ యాక్యురసీ. వీడు అంటున్నాడు యాక్యురేట్ దేనికి ఎక్కువగా ఇస్తుంది అని అంటున్నాడు. టేపర్డ్ లాక్స్ కి సెక్షనల్ అనేది చాలా హైయెస్ట్ యాక్యురసీ ఇస్తూ ఉంటుంది. ఇది న్యూటన్స్ వచ్చేసరికి ఇర్రెగ్యులర్ వాటికి ఎక్కువగాను ఈ న్యూటన్స్ అనేది ఎక్కువగా యాక్యురసీ అనేది ఇస్తూ ఉంటుంది. సెమలియన్స్ అనేది ఏరియా టాప్ ఏరియా బాటమ్ డివైడెడ్ బై 2 ఇంటూ హైట్ ఆఫ్ ద ట్రీ అని అన్నాం కదండి. సో సిలిండ్రికల్ స్పీసీస్ కి చాలా బాగా బెస్ట్ గా పనిచేస్తుంది. హ్యూబర్స్ వచ్చేసరికి మోడరేట్ ఉన్నగా వాటికి పనిచేస్తూ ఉంటుంది. సో 3, 2, 4, 1, 4 అది రైట్ ఆన్సర్స్. లెట్ us చెక్. ఐ థింక్ ఇట్ షుడ్ బి రైట్. యా, A is the right answer. 3, 2, 1, 4. Next one, the yield tables are more reliable than stand tables for long term planning. నిజమే, they incorporate growth projections over time. నిజమే, yield tables they are useful for the projections. stand tables అనేది కరెంట్ గా ఇస్తూ ఉంటాయి, ఎప్పుడు కూడా ఫ్యూచర్ ఇస్తూ ఉండవు. which is not measured in the forest enumeration. ఏది ఎన్యూమరేషన్ లో చేయరు. సాయిల్ pH తెలుస్తూ చూస్తుంటేనే కనిపెట్టేస్తున్నానండి. So soil pH is not measured in the forest enumeration. The biological rotation is based on maximum MIA or MAI equals to CAI. వీటి మాత్రం బట్టి ఆధారపడి ఉంటుంది. సో దీంట్లో వచ్చేసరికి మాక్సిమం MIA అని ఇచ్చాడు కాబట్టి 7th one is the right answer. B is the right answer. Okay. Next, wedge area factor, basal area factor is expressed in meter square per hectare లేదా feet square per acre. Both A and B అండి. In plane table survey, radiation method is used for radiation దేనికి అంటే ఇట్స్ లొకేటింగ్ ఫర్ డీటెయిల్స్ ఫ్రమ్ ద స్టేషన్. ప్లేన్ టేబుల్ సర్వేలో ఒక ప్లేన్ పెట్టుకుని దానిపైన ఒక పేపర్ పెట్టుకుంటాం. జస్ట్ ఏ మినిట్. సో ప్లేన్ టేబుల్లో వచ్చేసరికి ఏమవుతుందంటే మెయిన్ గాను ఒక ప్లేన్ తీసుకుని దానిపైన పేపర్ పెట్టుకుంటాడు. వాడు కూర్చుని ఐలిడైడ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ యాంగిల్లో ఏముంది, ఈ యాంగిల్లో ఏముంది, ఎంత డిస్టెన్స్ లో ఏ డీటెయిల్ ఉంది, ఎంత డిస్టెన్స్ లో ఏ డీటెయిల్ ఉంది, ఇలాగ ప్రతిదీ కూడా యాంగిల్స్ డిస్టెన్స్ పెట్టుకుని ఫీచర్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాడు ఈ రేడియేషన్ మెథడ్ లోనే. సో దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ లొకేటింగ్ డీటెయిల్స్ ఫ్రమ్ స్టేషన్. స్టంప్ అనాలిసిస్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్, స్టంప్ అనాలిసిస్ ఎప్పుడు కూడా వాల్యూమ్ లాస్ డిటర్మినేషన్ కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఏజ్ డిటర్మినేషన్ కి, గ్రోత్ రేట్ కి, సైట్ ఇండెక్స్ కి ఉపయోగించవచ్చు. బట్ మెయిన్ ప్రైమర్లీ అంటే కనుక వాల్యూమ్ లాస్ కేనండి. స్టంప్ అనాలిసిస్ లో ఏం జరుగుతుంది అంటే కనుక మనకి అసలు ఎన్ని ట్రీస్ అక్కడ మనం హార్వెస్ట్ చేసాము, ఓకే, ఎంత మనకి డిఫరెన్స్ వచ్చింది, ఓకే, ఒకవేళ తేడా కనుక వస్తే ఆ స్టంప్ అనాలిసిస్ లోని ఏమైనా ట్రీ దెబ్బతిందా లేకపోతే ఏమైనా లాస్ జరిగిందా, ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి స్టంప్ అనాలిసిస్ లో. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.